ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత ప్రాచీనమైన మరియు అద్భుతమైన గ్రంథం విముక్తిమగ్గ మరియు త్రిపిటకాల ఆధారంగా ఒక సంక్లిష్టమైన ధ్యానపూర్వకమైన అంశాన్ని విశ్లేషించబోతున్నాం. ఆ అంశమే శీల సాధన. శీలమనే పదాన్ని వినగానే సాధారణంగా బుద్ధుని బోధనలలో కొన్ని కఠినమైన నియమాలను గుడ్డిగా పాటించడం అనే ఒక భావన బయటి ప్రపంచంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ నియమాలు మనిషి స్వేచ్ఛను హరించేవిగా చాలామంది పొరబడుతుంటారు. అవును, ఇవి చెయ్యకూడదు మరియు అవి చెయ్యకూడదు అని నిరోధించే ఒక పట్టికలాగా దానిని చూస్తుంటారు. కానీ మన దగ్గర ఉన్న వనరులను, ముఖ్యంగా విముక్తిమగ్గ గ్రంథాన్ని లోతుగా అధ్యయనం చేసినప్పుడు అర్థమయ్యేదేమిటంటే, శీలమనేది అందరికీ ఒకేలా ఉండే ఒక యాంత్రికమైన చట్రం కాదు. నిజమే. ఎవరి వ్యక్తిగత నిబద్ధత మరియు వారి జీవిత విధానం ఆధారంగా అది ప్రధానంగా 4 విధాలుగా వివరించబడింది. శీలమనేది బాహ్య ప్రపంచం విధించిన శిక్ష కాదు, అది మనస్సును కాపాడుకునే ఒక అదృశ్య కవచం లాంటిది అని ఈ ప్రాచీన గ్రంథాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. ఈ అదృశ్య కవచం మనస్సును ఎలా సంరక్షిస్తుందో ఈరోజు మనం వివరంగా అన్వేషిద్దాం. త్రిపిటకాల వెలుగులో శీలాన్ని పరిశీలిస్తే దాని అసలు స్వభావం ఎంత మృదువైనదో, ఎంత శాస్త్రీయమైనదో స్పష్టమవుతుంది. మనం ప్రతిరోజు చూసే ఈ బాహ్య ప్రపంచం ఎన్నో రకాల ఆకర్షణలతో మరియు వికర్షణలతో నిండి ఉంటుంది. వీటివల్ల మనసు ఎప్పుడూ ఒక రకమైన ఒత్తిడికి, అలాగే అలజడికి లోనవుతూ ఉంటుంది. అలాంటి అలజడి నుండి మనసు ప్రశాంతంగా నిలదొక్కుకోవడానికి, తనను తాను రక్షించుకోవడానికి వేసుకునే ఒక బలమైన పునాదే ఈ శీల సాధన. అంటే నియమాలు అనేవి మనస్సును బంధించడానికి కాదు, మనస్సును స్వేచ్ఛగా ఉంచడానికి రూపొందించబడిన మార్గదర్శకాలు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ 4 విభాగాల శీల సాధనను విశ్లేషించడం ద్వారా ధమ్మంలో ఒక లోతైన స్వభావాన్ని మనం మరింత స్పష్టంగా అవగాహన చేసుకోవచ్చు. ఈ విషయాల్ని పరిశీలిస్తుంటే 2వ మూల వనరు ఆధారంగా శీలాన్ని వర్గీకరించిన విధానం అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. అత్యున్నత స్థాయి నుండి ఈ వర్గీకరణ ప్రారంభమవుతుంది. మొదటి వర్గంలో పూర్తిగా దీక్ష తీసుకున్న భిక్షువులు మరియు భిక్షుణులు పాటించే శీలం గురించి వివరించారు. పవిత్రమైన ధమ్మ మార్గంలో నడిచే ఒక భిక్షువు ఏకంగా 227 నియమాలను పాటిస్తాడు. అలాగే ఒక భిక్షుని 311 నియమాలను పాటిస్తుంది. ఈ అత్యున్నత స్థాయి శీలాన్ని వనరులు పాతిమొక్క సంవర అని పిలుస్తున్నాయి. సాధారణ దృష్టితో చూస్తే ఇన్ని వందల నియమాలను ప్రతిక్షణం గుర్తుపెట్టుకుని పాటించడమనేది ఒక కారాగారంలాగా అనిపించవచ్చు. ఖచ్చితంగా ఎవరికైనా మొదట అలాగే అనిపిస్తుంది. కానీ మూల గ్రంథాలు దీనిని ఒక రక్షణ వలయంలాగా వివరిస్తున్నాయి. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి పాతిమొక్క సంవర అనే పదాన్ని పాలీ భాషా కోణంలో కొద్దిగా విడమర్చి చూడాలి. పాతిమొక్క అంటే కేవలం మనం అనుకునే చట్టాల పుస్తకం కాదు. ఇందులో అత్యంత ప్రధానమైన పదం సంవరం. సంవరం అనగా ఇంద్రియాలను మరియు లోపల పుట్టే ఉద్దేశ్యాలను పూర్తిగా అదుపులో ఉంచుకోవడం. ఈ అదుపు అనేది బలవంతంగా జరిగేది కాదు కదా. అవును, ఇది అత్యంత సహజమైన మానసిక ప్రక్రియ. త్రిపిటకాలలో తరచుగా కనిపించే ఒక అద్భుతమైన రూపకం ద్వారా దీనిని చెప్పాలంటే, శత్రువుల దాడుల నుండి ఒక విశాలమైన రాజ్యాన్ని రక్షించడానికి నిర్మించిన ఒక పటిష్టమైన కోట గోడలాంటిది ఈ సంవరం. బాహ్య ప్రపంచం నుండి వచ్చే దృశ్యాలు లేదా శబ్దాలు మనసు అనే రాజ్యంలోకి ప్రవేశించి అలజడి సృష్టించకుండా ఈ కోటగోడ అడ్డుకుంటుంది. ఒక భిక్షువు తన కంటితో ఒక దృశ్యాన్ని చూసినప్పుడు ఆ దృశ్యాన్ని చూడటం మానేయడు. కాని ఆ దృశ్యం పట్ల అనవసరమైన ఆకర్షణ కానీ ద్వేషం కానీ మనసులో కలగకుండా తన నిలకడను కాపాడుకుంటాడు. ఇది చాలా సూక్ష్మమైన వ్యత్యాసం. సరిగా చెప్పారు. ఆ నిలకడను సాధించడానికి ఈ నియమాలు ఒక సాధనంగా కోటగోడపై నిలబడిన కాపలాదారుల వలె ఉపయోగపడతాయి. అవి ప్రతి నిమిషం మనసును అప్రమత్తంగా ఉంచుతాయి. ఒక ఆలోచన చర్యగా మారకముందే దాన్ని గమనించే శక్తినిస్తాయి. ఇక్కడొక అద్భుతమైన విషయం అర్థమవుతుంది. నియమాలు అనగానే మనం సాధారణంగా బయట జరిగే చర్యలను ఆపేవి అనుకుంటాం. కాని మీరు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే ఈ పాతిమొక్క సంవర అనేది చర్యల కంటే ముందు మనసులో పుట్టే ప్రతిచర్యను ఆపే ఒక అంతర్గత ప్రక్రియ. కోటగోడ అనే రూపకం ఈ విషయాన్ని చాలా స్పష్టంగా కళ్లముందుంచుతోంది. అయితే ఈ 227 నియమాలతో కూడిన భిక్షువుల జీవితం అనేది చాలా సాధనతో కూడుకున్న అత్యున్నత శిఖరమని తెలుస్తోంది. ఒక సాధారణ వ్యక్తి రాత్రికి రాత్రే ఇన్ని నియమాలను పాటించటం లేదా ఈ శిఖరాన్ని చేరుకోవడం అసాధ్యం.
బుద్ధుని బోధనలు ఎప్పుడూ ఒకేసారి అంతటి భారాన్ని మోయమని చెప్పవు. ఈ మార్పు కోసం విముక్తి మగ్గా ఏదైనా మధ్యంతర మార్గాన్ని లేదా ఒక ప్రాథమిక దశను సూచించిందా? అకస్మాత్తుగా తీవ్రమైన నియమాలను విధిస్తే ఏ మనసైనా విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది కదా? త్రిపిటకాలలో దాగి ఉన్న అత్యంత సహజమైన మానసిక శాస్త్రం ఇక్కడే మనకు దర్శనమిస్తుంది. సంపూర్ణ దీక్షకు ముందు ఒక మధ్యంతర దశను వనరులు స్పష్టంగా పేర్కొన్నాయి. అదే రెండవ వర్గమైన అనుపసంపన్న. అనుపసంపన్న అనగా పూర్తిగా దీక్ష తీసుకోనివారు అని అర్థం. ఈ వర్గంలో శ్రామణేరా, శ్రామణేరి మరియు సిఖ్ఖమాన ఉంటారు. వీరు ప్రాపంచిక జీవితాన్ని వదిలిపెట్టి వచ్చినప్పటికీ వీరికి వెంటనే పాతిమొక్క నియమాలను విధించరు. దానికి బదులుగా వీరు దశశీల అనగా కేవలం 10 నియమాలను మాత్రమే పాటిస్తారు. ఈ అనుపసంపన్న దశ అనేది ఒక బలమైన వంతెన లాంటిది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ వంతెన అనే పదం ఇక్కడ చాలా సూక్తంగా సరిపోతుంది. ఇది ఒక ఎత్తైన కొండను ఒకేసారి ఎక్కడానికి ప్రయత్నించకుండా మధ్యలో ఒక బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకుని మనసును అక్కడి వాతావరణానికి అలవాటు చేసినట్లుగా ఉంటుంది. గృహస్థ జీవితంలో ఉన్న ఎన్నో అనుబంధాలు మరియు కోరికల భారాన్ని ఒక్కొక్కటిగా దించుకుంటూ సంపూర్ణ నిగ్రహానికి మనసును సన్నద్ధం చేసే ఒక అద్భుతమైన ప్రణాళిక ఇది. మనసును ఎప్పుడూ బలవంతం పెట్టకూడదు, దానిని క్రమక్రమంగా సన్నద్ధం చెయ్యాలి అనే ధమ్మన్ యొక్క మూలసూత్రమిక్కడ ప్రతిబింబిస్తోంది. ఒకేసారి బరువైన బాధ్యతలను మోయకుండా మనసును నెమ్మదిగా తీర్చిదిద్దుకునే విధానమిది. సాధారణ జీవితంలోని గందరగోళం నుండి భిక్షువు జీవితంలోని సంపూర్ణ ప్రశాంతత వైపు నడిచే ఈ వంతెన మీద సాధకుడు నెమ్మదిగా అడుగులు వేస్తాడు. ఈ దశశీల పాటిస్తున్నప్పుడు సాధకుడు తనలోని లోపాలను మరియు పాత అలవాట్లను స్పష్టంగా గుర్తించి వాటిని క్రమంగా వదులుకోవడానికి అవసరమైన మానసిక బలాన్ని కూడగట్టుకుంటాడు. ఆ తర్వాతే సంపూర్ణ దీక్షకు అనగా పాతిమొక్క సంవరకు అర్హత సాధిస్తాడు. ఈ మానసిక పరిణామ క్రమం చాలా అద్భుతమైనది. మనసు నెమ్మదిగా సన్నద్ధం చేయడం అనే ఈ విధానం నిజంగా చాలా ఆచరణాత్మకమైనది. అయితే ఈ వంతెన ఎక్కడానిక్కూడా సిద్ధంగా లేనివారు, సమాజంలో సాధారణ జీవితం గడుపుతూనే ధమ్మమార్గంలో నడవాలనుకునేవారి పరిస్థితి ఏమిటి? ఇక్కడే వనరులలో ప్రస్తావించబడిన 3వ మరియు 4వ వర్గాలు అత్యంత ఆసక్తికరంగా అనిపిస్తాయి. అవును, వారు ఉపాసక మరియు ఉపాసక వర్గాలు. త్రిపిటకాలలో వీరిని ఓదాత వసన అని చాలా అందంగా వర్ణించారు. ఓదాత వసన అనగా తెల్లని వస్త్రాలు ధరించినవారు అని అర్థం వస్తుంది. సమాజంలో సంక్లిష్టమైన ప్రాపంచిక వ్యవహారాలలో ఉంటూ కూడా ఈ ఓదాత వసన వర్గం వారు ఈ శీలాన్ని ఎలా పాటిస్తారు అనేది చాలా లోతైన పరిశీలన అంశం. వీరికి పంచశీల మరియు అష్టశీల అనే 2 విధానాలు ఉన్నట్లు వనరులు చెబుతున్నాయి. గృహస్థుల శీల సాధన గురించి మొదటి మరియు 2వ వనరులు చాలా లోతైన చారిత్రక ఆధారాలను అందిస్తున్నాయి. దీఘనికాయ మరియు అంగుత్తర నికాయల ప్రకారం గృహస్థులు కూడా ఈ నియమాలను నిబద్ధతతో పాటించడం ద్వారా ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు. ఇక్కడ మనం ఒక విశేషమైన పాలీ పదాన్ని గమనించాలి. వనరులలోని ఫుట్నోట్ 78లో నిత్యశీల అనే పదం ప్రస్తావించబడింది. నిత్యశీల అనగా శాశ్వత శీలం లేదా నిరంతరం పాటించే శీలం. ఒక ఉపాసకుడు లేదా ఉపాసిక పాటించే ఈ పంచశీల అంటే 5 నియమాలు వారి దైనందిన జీవితంలో నిరంతరంగా కొనసాగుతాయి. ఇతరులకు హాని చెయ్యకపోవడం, దొంగతనం చెయ్యకపోవడం, అనుచితమైన ప్రవర్తనకు దూరంగా ఉండటం, అసత్యం పలకకపోవడం మరియు మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం. ఈ 5 నియమాలు కేవలం ఏదో ఒక పూజా సమయంలో పాటించేవి కావు. ఉదయం నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ప్రతిక్షణం వారి మనసును కలుషితం కాకుండా కాపాడే శాశ్వత మార్గదర్శకులు. ప్రాపంచిక జీవితంలో ఎన్నో సవాళ్లు మరియు ఎన్నో ఒత్తిళ్లు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ 5 నియమాలను ఒక శాశ్వత కవచంలాగా ధరించడమనేది మామూలు విషయం కాదు. అయితే పంచశీల అనేది నిరంతరం పాటించే నిత్యశీలైతే, మరి ఉపోసత దినాలలో వారు పాటించే అష్టశీల గురించి వనరులలో ఉన్న వివరణ మన ఆలోచన విధానాన్నే మార్చేస్తుంది. వనరులు సతీ వా ఉత్సాహే అనే పాలీ పదాన్ని ఉదహరిస్తున్నాయి. గృహస్థులు తమ భక్తి పెరిగే కొద్దీ స్వచ్ఛందంగా ఎలా 8 లేదా 10 నియమాలను ఆచరిస్తారో ఇది తెలియజేస్తోంది. ఇక్కడ ఎవ్వరూ వారిని బలవంతం చేయడం లేదు. దానంతట అదే లోపలి నుండి పుట్టుకొచ్చే ఒక సాధనలాగా ఇది కనిపిస్తోంది. ఖచ్చితంగా
సాతి ఉత్సాహే అనగా సరైన శ్రమ లేదా ఉత్సాహం ఉంటే అని అర్థం వస్తుంది. శీలమనేది ఎప్పుడూ పైనుండి రుద్దబడే కఠిన శాసనం కాదు. అది లోపలి నుండి వికసించే ఒక సహజ పరిణామం. ఒక గృహస్థుడు పంచశీలాన్ని పాటిస్తూ బాహ్య ప్రపంచపు ఒత్తిడిల మధ్య కూడా తన మనసులోని ప్రశాంతతను అనుభూతి చెందినప్పుడు ఆ ఆనందం అతన్ని మరింత శ్రమ చేయడానికి పురికొల్పుతుంది. అప్పుడు వారు ప్రత్యేక ఉపోసథ దినాలలో అష్టశీలాన్ని అనగా 8 నియమాలను స్వచ్ఛందంగా స్వీకరిస్తారు. ఆ రోజులలో వారు సాధారణ ప్రాపంచిక సుఖాలను పూర్తిగా వదిలిపెట్టి ఒక భిక్షువు వలె జీవించడానికి సాధన చేస్తారు. ఇది వారి మనసును మరింత స్వచ్ఛంగా మారుస్తుంది. త్రిపిటకాలలో తరచుగా కనిపించే ఒక అద్భుతమైన రూపకాన్ని మనమిక్కడ గుర్తుచేసుకోవాలి. అదే బురదలో ఉన్నప్పటికీ దానికి అంటకుండా వికసించే పద్మం. గృహస్థులు ఈ ప్రాపంచిక జీవితమనే బురదలో ఉన్నప్పటికీ శీలమనే సాధన ద్వారా వారి మనసు పద్మం వలె స్వచ్ఛంగా మరియు నిర్మలంగా వికసిస్తుంది. సతీవ ఉత్సాహే అనేది ఆ పద్మం వికసించడానికి అవసరమైన సూర్యరశ్మి లాంటిది అని మనం భావించవచ్చు. సరైన ఉత్సాహం ఉన్నప్పుడు బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నా మనసు అంతర్గత పరిపూర్ణతను సాధిస్తుంది. బురదలో వికసించే పద్మం అనే ఈ రూపకం వింటుంటే ఈ మొత్తం శీలసాధన అనేది ఎంతటి లోతైన మానసిక ప్రక్రియో మరింత స్పష్టంగా అర్థమవుతోంది. అయితే మనం ఈ బాహ్య పరిస్థితులు మరియు కాలం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ వనరులలో కనిపించే చారిత్రక పరిణామం గురించి కూడా మనం విశ్లేషించాలి. ప్రారంభ సుత్తకాలం నాటి బోధనలు ఒకవైపు మరియు తర్వాతి కాలంలో వచ్చిన విశుద్ధిమగ్గ గ్రంథంలోని వివరణలు మరోవైపు. వనరులు విశుద్ధిమగ్గ గ్రంథాన్ని ఉదహరిస్తూ అప్పటికి ఈ 4 రకాల శీల విధానాలు ఎలా ఒక పటిష్టమైన నిర్మాణంగా ఏర్పడ్డాయో సూచిస్తున్నాయి. కాలక్రమంలో ఈ నియమాలు మరియు వర్గీకరణలు ఎలా పరిణామం చెందాయో పరిశీలించడం చాలా ముఖ్యం కదా. చారిత్రక కొనసాగింపును అర్థం చేసుకోవడం ధమ్మం యొక్క లోతును గ్రహించడానికి అత్యవసరం. ప్రారంభ సూత్ర కాలంలో, ఉదాహరణకు దీఘనికాయ కాలంలో తెల్లని వస్త్రాలు ధరించిన అనుచరులను వారి శీల నిబద్ధతకు గాను ప్రశంసించడం మనం చూస్తాం. ఆ తర్వాత కాలంలో వచ్చిన విశుద్ధిమగ్గ, ముఖ్యంగా వనరులలో సూచించిన పేజీ 15 నాటికి ఆచరణలో ఉన్న ఈ విధానాలన్నీ ఒక క్రమబద్ధమైన మరియు శాస్త్రీయమైన నిర్మాణాలుగా రూపొందాయి. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సిన అత్యంత ప్రధానమైన విషయం ఒకటుంది. కాలం మారినా, గ్రంథాలు మారినా, శీలం వెనుక ఉన్న మూల ఉద్దేశ్యం ఏమాత్రం మారలేదు. ఒక ఉపాసకుడు పాటించే 5 నియమాల నుండి ఒక భిక్షుని పాటించే 311 నియమాల వరకు సంఖ్యలు మారవచ్చు, లేదా సాధనా స్థాయిలు మారవచ్చు. కాని అంతిమ లక్ష్యం మాత్రం ఎల్లప్పుడూ ఒక్కటే. అదేమిటంటే ఇంద్రియాల ద్వారా లోపలికి వచ్చే ప్రలోభాల నుండి మనసును ప్రశాంతంగా మరియు ఏకాగ్రతతో ఉంచుకోవడం. ఈ సుదీర్ఘ చారిత్రక ప్రయాణంలో శీలమనేది కేవలం ఒక మతపరమైన ఆచారంగా మిగిలిపోలేదు. అది మనసును స్వచ్ఛంగా ఉంచుకునే ఒక ప్రాచీనమైన అద్భుతమైన మానసిక ప్రక్రియగా పరిణామం చెందింది. ఈ నియమాలు మానవ మనస్తత్వాన్ని లోతుగా అధ్యయనం చేసి దానిని సంరక్షించడానికి రూపొందించబడిన ఉపకరణాలు అని విశుద్ధిమగ్గ స్పష్టంగా ధృవీకరిస్తోంది. నిజంగా ఇప్పటివరకు మనం విశ్లేషించిన ఈ 4 రకాల శీల విధానాలను ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక అద్భుతమైన మానసిక పరిణామ క్రమం మనకు దర్శనమిస్తోంది. ప్రాపంచిక జీవితపు బురదలో ఉంటూనే ఒక గృహస్థులు పాటించే 5 నియమాల నిత్య శీలత్వం నుండి క్రమంగా ఉపోసథ దినాలలో పాటించే 8 నియమాల అష్టశీలానికి, ఆ తర్వాత ఒక భిక్షువు జీవితానికి వంతెనగా నిలిచే 10 నియమాల దశశీలానికి చేరుకోవడం ఒక అద్భుతమైన ప్రయాణం. మరియు చివరగా మనస్సును సంపూర్ణంగా రక్షించే పాతిమొక్క సంవర వరకు జరిగిన ఈ ప్రయాణం చాలా ఉదాత్తమైనది. ఇవన్నీ వేరువేరు మార్గాలుగా మరియు వేరువేరు నియమావళిలుగా కనిపించినా అవన్నీ చేరుకునే గమ్యం మాత్రం ఒక్కటే. అది మనస్సు యొక్క సంపూర్ణ నిగ్రహం. ఎవరి మానసిక పరిపక్వతను బట్టి మరియు ఎవరి అంతర్గత ఉత్సాహాన్ని బట్టి వారు ఈ మార్గంలో ఏ దశలోనైనా ప్రయాణించవచ్చు అని వనరులు మనకు స్పష్టం చేస్తున్నాయి. ఈ వర్గీకరణను మనం సూక్ష్మంగా గమనిస్తే ఇందులో ఎక్కడా ఎవరిని తక్కువ చేయడంగాని లేదా ఎక్కువ చేయడంగాని కనిపించదు. ఇదంతా మనసు యొక్క పరిపక్వత మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఓదాతవసనంగా ఉన్నప్పుడు ఒక రకమైన సాధన, అనుపసంపన్నగా మారినప్పుడు మరింత లోతైన సాధన, మరియు భిక్షువుగా ఉన్నత స్థితికి చేరినప్పుడు సంపూర్ణ సాధన.
ప్రతి దశలోనూ శీలమనేది మనసును పవిత్రం చేసే ఒక ప్రశాంతమైన అగ్నిలాంటిది. అది మనస్సులోని పాత మలినాలను దహించివేసి జ్ఞానానికి మరియు జ్ఞానోదయానికి అనువైన ఒక స్వచ్ఛమైన క్షేత్రంగా మనసును మారుస్తుంది. ఇక్కడ నియమాల సంఖ్య కాదు ముఖ్యం, ఆ నియమాలను ఎంత నిబద్ధతతో మరియు ఎంత ప్రశాంతమైన మనస్సుతో ఆచరిస్తున్నామనేదే అసలైన సారాంశం. మనస్సును సంరక్షించుకోవాలనే తపన ఉన్నప్పుడు ఆ నియమాలే మనకు మార్గదర్శకులవుతాయి. ఈ అత్యున్నతమైన గ్రంథాల స్ఫూర్తితో ధమ్మం యొక్క ఈ ప్రశాంతమైన విధానాన్ని అధ్యయనం చేసిన తర్వాత ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్నను మనం తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక భిక్షువు పాటించే బాతిమ్మొక్క సంవర యొక్క అసలు ఉద్దేశ్యం ఇంద్రియాలను అదుపుచేసి లోపల పుట్టే ఉద్దేశ్యాలను మరియు ఆలోచనలను నియంత్రించడమే అని మనం సుదీర్ఘంగా చర్చించుకున్నాం. బయట జరిగే సంఘటన మనసులో అలజడి రేపక ముందే దాన్ని ఆపడం ఆ నియమాల లక్ష్యం. అయితే ఒకవేళ సాధారణ ప్రాపంచిక జీవితంలో ఉన్న మనం కూడా మన మనస్సులో పుట్టే ప్రతి ఆలోచన ఒక చర్యగా మారకముందే ఆ ఆలోచనను గమనించి కాపాడుకునే ఈ శీలం అనే అదృశ్య కవచాన్ని క్షణకాలంపాటు ధరిస్తే ఎలా ఉంటుంది? బాహ్య ప్రపంచం నుండి వచ్చే ప్రతి ఒత్తిడికి, ప్రతి కోపానికి మరియు ప్రతి ఆకర్షణకు వెంటనే ప్రతిస్పందించే ముందు మన మనసును ఒక క్షణంపాటు ఆపి ఈ నిగ్రహం అనే వలయాన్ని ఏర్పరచుకుంటే ఈ ప్రపంచంతో మన సంబంధం ఎంత అద్భుతంగా మరియు ఎంత ప్రశాంతంగా మారుతుందో మనం ఊహించవచ్చు. ఇది నిరంతరం ధ్యానించదగిన మరియు ప్రతి ఒక్కరూ శోధించదగిన అత్యంత లోతైన విషయం. ఈ ఆలోచనతోనే ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిద్దాం. ఆ అదృశ్య కవచం మనందరి మనసులకు శాంతిని ప్రసాదించాలని ఆశిద్దాం. వనరులలోని ఈ అద్భుతమైన జ్ఞానాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.